హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. నిన్న మనం ఒక వీడియో చేసాం. జగన్ బర్త్‌డే వేడుకల్లో రెచ్చిపోయిన అభిమానులని. దాంట్లో మెయిన్‌గా కొన్ని ఇన్సిడెంట్లు చెప్పాం. ఒక ఇన్సిడెంట్ వచ్చేసి ఒక గర్భిణీ స్త్రీని కడుపులో తంటం వల్ల ఆవిడ పడిన ఇబ్బంది గురించి, ఈ అబ్బాయి తనడం గురించి చెప్పాం మెయిన్‌గా. అది తీసేస్తే అది కాస్త ఆ అబ్బాయి వైఎస్ఆర్‌సీపీ కాదు జనసేన అని పొద్దున్నుంచి న్యూస్ వస్తుంది. నేను కూడా మన వ్యూవర్ కూడా ఒకరు చెప్పారు. నేను కూడా ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటున్నాను. సో, అది ప్రస్తుతానికైతే జనసేననే అంటున్నారు. అబ్బాయి చేతి మీద పవన్ కళ్యాణ్ టాటూ ఉందని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులని అంటున్నారు. సో, ఓకే. మరి అక్కడికెందుకెళ్ళాడు జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ దగ్గరికంటే ఎవరైనా ఎళ్తారు. డబ్బులిచ్చి, మందిచ్చి, బిర్యానీ ఇచ్చి, బీర్లిచ్చి అందరూ ఎళ్తారు. ప్రతి పార్టీ సభలకి జనాల్ని ఇట్లే తోలుకొని పోయేది అన్ని పార్టీలకి. ఇదిగో వాళ్ళ కార్యకర్తలే వెళ్తారు స్వచ్ఛందంగా. మిగతా వాళ్ళందరిని తరలిచ్చేదే. ఆ తరలింపు కార్యక్రమం ఇప్పటి నుంచో జరిగేదే. అదొకటి పక్కన పెడితే మిగతా మిగతా విషయాలున్నాయి చూసినావా? అదేంది ఈ వేట కడవలతోటి పొట్టేలు నరికి అక్కడే చల్లటం, వేట కడవలతోటి కత్తులు కేకులు కోయటం, హల్చల్ చేయటం అయన్నీ నిజాలే. బట్ ఇది కూడా నిజమే. కాకపోతే ఇక్కడ కా వాళ్ళ ఆ సైకో ఈ పార్టీకి చెందినోడు, ఈ సైకో ఈ పార్టీకి చెందినోడు అన్న దగ్గరే కాన్ఫ్లిక్ట్ వచ్చిందనమాట. ఇప్పుడు ఇంగా పొద్దున్నుంచి స్టార్ట్ చేశారు. మా పార్టీకి చెందినోళ్ళు కాదు, మా పార్టీకి చెందినోళ్ళు కాదని. కరెక్ట్. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు వినుకొండలో కూడా ఇట్నే ఒక పర్సనల్ హత్య జరిగింది. పర్సనల్ హత్య జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి అక్కడ పరామర్శ చేసినాడు. అప్పుడు వీళ్ళందరూ దీన్ని శవ రాజకీయం అన్నట్లుగా అన్నారన్నమాట. మరి ఇప్పుడు ఏ రాజకీయమో నాకు అర్థం కావట్లేదు. మరి ఇంకంతే కదా జరుగుతుంది. అక్కడ కూడా పర్సనల్ గొడవలే జరిగింది వాస్తవానికి. ఎవరైతే తన్నించుకున్న లేడీకి, ఈ అబ్బాయికి ఏవో పర్సనల్ గొడవలు ఉన్నాయంట. దానివల్లే వాళ్ళు పర్సనల్‌గా కేసు పెట్టేసి ఇరికించేయటం జరిగిందంటున్నారు. మరి అది తప్పే, ఇది తప్పే. పర్సనల్ గొడవలను కూడా పార్టీల్లోకి తీసుకొచ్చి అన్ని పార్టీలు ఏ రకంగా సమాజాన్ని నాశనం చేస్తున్నాయో మీరు ఒకసారి గమనించాలండి. నేను అదే చెప్తుంది ఇక్కడ ఉండే మామూలోళ్ళకి. దయచేసి మీరు ఒక పార్టీ కార్యక్రమాలకెళ్ళేటప్పుడు సెలబ్రేషన్స్‌కెళ్ళేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించండి బాస్. మీరు ఎళ్ళకుండా ఇంటిలో టీవీలో చూసినా ఏం మునిగిపోయేది ఏం లేదు మనకి. ఇంకా టైం సేవ్ అవుతుంది. ప్రశాంతంగా ఆ ఎండలు, ఆ ఇబ్బందులు, ఆ తోపులాటలు, తొక్కిసలాటలు ఉండవు. హ్యాపీగా మన ఫోన్ ఇట్లా ఆన్ చేసుకుంటే మన ఫోన్‌లోనే మనం చూసుకోవచ్చు జరిగేయన్నీ. మనం అక్కడికి పోయి అంత ఇరగదీసేది ఏం లేదు. మీరు మరీ చేతులు కోసుకొని, పీకలు కోసుకునేంత అభిమానులైతే వెళ్తే వెళ్ళండి గానీ, అట్లా కాకుండా నార్మల్ మధ్యస్థంగా ఉండే జనాలకు చెప్తున్నాను. దయచేసి మీరు అక్కడికి ఎగబడి వెళ్ళాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చెప్పే స్పీచ్‌లు, వాళ్ళు చెప్పే 4 ముక్కలు మన ఫోన్‌లలోనో, ఇంటి దగ్గర కూర్చొని టీవీలలోనో వినొచ్చు. లేకపోతే అక్కడ జరిగే సంఘటనలకి అనవసరంగా మనం బలి అవుతాం. ఇట్లాంటి ఈ మధ్యకాలంలో బోలెడు సంఘటనలు జరిగినాయి. మన తమిళనాడులో కరూరులో ఘటన ఒకటి జరిగింది. ఆ టీవీకే పార్టీ విజయ్ ఎంతమంది సుమారు 30-40 మంది చనిపోయినారు. ప్రాణాలను ఎవరు వెనక్కిస్తారండి? నిన్న ఈ అబ్బాయిది ఇట్లా సరే ఈ అబ్బాయి నేను అప్పటికి మెడబెట్టి తోసాడని అంటున్నారు. అది వాళ్ళ జనసేన పార్టీ అతను అమరాని ఇంకొక అతను చెప్తున్నాడు. ఇది కొంచెం ఏది కాకపోయినా కానీ ఆ అబ్బాయి అయితే కొంచెం దురుసుగా ప్రవర్తించిన మాట అయితే వాస్తవమే. అందుకే లేడీస్ పట్ల దురుసుగా ప్రవర్తించినారని తీసుకుపోయినారు, కొట్టినారు. ఇది అయిపోయింది. దీనికి పార్టీ రంగులు ఇవన్నీ పులుముకుంటున్నారు. అది వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకోనండి. ఎవరి మైలేజ్ ఎవరికి వస్తుంది. కానీ నేను మధ్యస్థులకు మాత్రం చెప్తున్నాను సార్, కొంచెం జాగ్రత్తగా ఉండండి వీటి గురించి. ఎంచక్కా ఫోన్లు ఉన్నాయి, 5G 4G నెట్లు ఉన్నాయి, ఇంట్లో టీవీలు ఉన్నాయి. ఇంట్లో చూడండి. ఇట్లాంటి వాటికి మాత్రం దయచేసి వెళ్ళొద్దండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.